కర్నూలు బస్సు ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. బస్సు లోపల మృతదేహాలు పూర్తిగా మాడి మసైపోయాయి. బస్సు ముందు భాగం అగ్నికి ఆహుతైంది. బస్సు వెనకాల నుంచి డెడ్ బాడీస్ ను తీసే ప్రయత్నాలు చేస్తున్నారు ఫోరెన్సిక్ అధికారులు. కర్నూలు బస్సు ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. బస్సు లోపల మృతదేహాలు పూర్తిగా మాడి మసైపోయినట్టుగా తెలుస్తోంది. బస్సు ముందు భాగం మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోవడంతో వెనుక భాగం నుంచి ఇటు లోపల చనిపోయిన ప్యాసింజర్స్ ను బయటకు తీస్తున్నారు ఫోరెన్సిక్ అధికారులు. ఇప్పటి వరకు 19 మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కూడా 42 మంది ప్రయాణికులు ఈ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే 21 మంది ఇటు బయట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బయటపడినట్టుగా తెలుస్తోంది. మొత్తం 19 మందికి సంబంధించిన డెడ్ బాడీస్ ను బయటకు తీశారు. అయితే చనిపోయిన వాళ్లలో ఒక కుటుంబం మొత్తం కూడా ఉండటం విషాదకరంగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం మొత్తం కూడా ఈ బస్సు ప్రమాదంలో కాలి బూడిదైపోయింది. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది మృతదేహాలను ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు బస్సు వెనుక భాగం నుండి బయటకు తీశారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. అయితే కర్నూలు బస్సు ప్రమాద స్థలానికి హోంమంత్రి అనిత సైతం వెళ్లారు. లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. హోంమంత్రి అనిత అక్కడ ప్రమాదానికి గురైన బస్సును పరిశీలిస్తున్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు లోపల నుండి 19 డెడ్ బాడీస్ ను బయటకు తీసినట్టుగా తెలుస్తోంది. బస్సు ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. అయితే హోంమంత్రి అనిత బస్సు ముందు భాగాన్ని పరిశీలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ముందు భాగం నుండే ఇటు మంటలు చెలరేగాయి. ఇటు ముందుగా బస్సు యాక్సిడెంట్ చేయడం, అనంతరం కూడా బైక్ ఏదైతే ఉందో బస్సు కింద డీజిల్ ఫ్యూయల్ ట్యాంక్ కిందకు వెళ్లి చిక్కుకుపోవడం, డ్రైవర్ ఆపకుండా అలానే దాన్ని ముందుకు ఒక 1/2 కిలోమీటర్ వరకు ముందుకు నడపడంతో కింద రోడ్ మీద ఏర్పడిన ఫ్రిక్షన్ అండ్ పెట్రోల్ కారణంగా బస్సుకి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే బస్సు ముందు భాగం మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. బస్సు విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పూర్తిగా బస్సు స్కెలిటన్ మాత్రమే కనిపిస్తున్న వైనం మనం చూస్తున్నాము. అయితే హోంమంత్రి అనిత సైతం బస్సు ముందు భాగాన్ని పరిశీలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలా మంది వరకు ఇటు వెనక ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్ ను పగలగొట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది ఇటు డ్రైవర్ విండో సీట్ నుండి కూడా దూకే ప్రయత్నం చేశారు. అక్కడ లైవ్ అప్డేట్స్ టు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, హోంమంత్రి అనిత అక్కడ బస్సును పర్యవేక్షిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అసలు అక్కడ ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతమే కొద్దిసేపటి క్రితమే ఘటన స్థలానికి ఏపీ హోంమంత్రి అనిత కూడా చేరుకున్నారు. అదేవిధంగా డీజీపీ కూడా చేరుకున్నారు. మీరు విజువల్స్ గమనిస్తే దానికి సంబంధించిన వివరాలు అయితే అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ అయితే మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించి ఈ బస్సు అంటే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే కోణంలో అయితే ప్రజెంట్ ఆమె వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించి ఏపీఏ కాదు, అదేవిధంగా తెలంగాణ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దానికి సంబంధించి సీఎంలు ఇద్దరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 19 మంది చనిపోయారని చెప్పేసి కూడా ప్రెసెంట్ బాడీలకు సంబంధించి కూడా డిఎన్ఏ టెస్టులు కొనసాగుతున్నాయని చెప్పేసి రవాణా శాఖ మంత్రి కూడా తెలపడం జరిగింది. మీరు విజువల్స్ లో గమనిస్తే కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి అనిత కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా అడిగి అయితే తెలుసుకుంటున్నారని చెప్పాలి. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి కూడా ఆమెతో పాటు ఉన్నారు. అదేవిధంగా డీజీపీ కూడా ఆమెతో పాటు ఉన్నారు. అడిగి వివరాలు తెలుసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో జరగడానికి గల కారణం, ఇంత ప్రమాద తీవ్రత స్థాయి అనేది చాలా పెద్దగా జరగడానికి కారణం ముఖ్యంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఆ బైక్ ని ఢీకొట్టాడో డ్రైవర్, ఢీకొట్టిన క్రమంలో బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోవడం, ఆ తర్వాత ఆ బైక్ కింది భాగంలో అంటే ఫ్రంట్ భాగంలో ముందు భాగంలో నుంచి వెళ్లిపోవడం, దాన్ని 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా గుంజుకుంటూ గీసుకుంటూ వెళ్ళాడు. ఆ లాక్కుంటూ వెళ్తున్న క్రమంలోనే కింద భాగంలో మంటలు ఒకసారిగా నిపురవలు చెలరేగిన ఆ తర్వాత మంటలు అనేవి ఒకసారిగా వ్యాపించాయి. అయితే ఇద్దరు డ్రైవర్ రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ప్రయాణికులు మాత్రం పట్టించుకోలేదు. ప్రయాణికులకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోవడంతో ప్రమాద స్థాయి అనేది చాలా పెద్దగా జరిగిందని చెప్పాలి. మీరు దీనికి సంబంధించి విజువల్స్ లో గమనిస్తే
3:30 సమయంలో, తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ఘటన అనేది చోటు చేసుకున్న వెంటనే వాహనదారులకు సంబంధించి కావచ్చు, పక్కన ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ ఘటన స్థలానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది చేరుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన ఆ మంటలు అనేవి ఆర్పిన తర్వాత అధికారులకు సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. 19 బాడీలు కూడా వెనక భాగంలో, అంటే ముందు ఫ్రంట్ భాగంలో ఎప్పుడైతే మంటలు చెలరేగిన తర్వాత వెనక భాగంలో నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలోనే అక్కడే అందరూ కూడా ఒక్కసారిగా సజీవ దహనమయ్యారని చెప్పాలి. మొత్తం 19 మంది బాడీలకు సంబంధించి కూడా ప్రజెంట్ అయితే వెలికి తీశారు. మీరు విజువల్స్ లో గమనిస్తే అనిత హోంమంత్రి దానికి సంబంధించి పరిశీలిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎలా చోటు చేస్తుంది అనే విషయాన్ని అధికారులు అయితే అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి మృతదేహాల గురించి కూడా రవాణా శాఖ మంత్రిగా డిఎన్సీ నిర్వహించే కుటుంబ సభ్యులకైతే జరిగిందంటే ముఖ్యంగా సీట్ వైజ్ కూడా అందరూ స్లీపర్లలో పడుకోవడం, ఆ స్లీపర్ సీట్ కి సంబంధించి ఉదయం తెల్లవారుజామున అందరూ కూడా గార్డెన్ కూడా సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. సజీవ దహనమైన సీట్లోనే సజీవ దహనమైన నేపథ్యంలో సంబంధించి సింబర్కి సంబంధించిన డీటెయిల్స్ ద్వారా అయితే ప్రెజెంట్ వివరాలు సేకరిస్తామని చెప్పేసి కూడా రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ముందుగా ఈ స్లీపర్ బస్ విషయానికి వస్తే ఇది ఆల్ ఇండియా పర్మిట్ కలిగిన కావేరీ వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్ గా గుర్తించడం జరిగింది. కూడా వాళ్ళకి సంబంధించిన ఓనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల్ని ప్రజెంట్ ఆ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా ప్రజెంట్ అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. మొత్తానికైతే ఏపీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే ఈ బస్సు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి హైదరాబాద్ కి సంబంధించిన కొంతమంది ప్రయాణికులు కూడా ఇందులో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఏపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి ఆధారాలు అయితే సేకరించి బాడీలని వాళ్ళకి అప్పగించడానికి, అంటే కుటుంబ సభ్యులకి అప్పగించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ముఖ్యంగా ఇందులో మేలా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజెంట్ బాడీలు ఉన్నాయని చెప్పేసి, అంటే ముఖ్యంగా ఆలోచిస్తే ఆ బాడీలన్నీ కూడా అసలు గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే దానికి సంబంధించి ఆ బాడీలన్నీ కూడా ముద్దలుగా అవ్వడం, ఆ బాడీల్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి, ఇందులో ఫీమేల్ ఎవరు మేల్ అనేది తెలియకపోవడంతో వారికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్ అందులో భాగంగానే డిఎన్ఏ టెస్ట్ నిర్వహించిన అనంతరం బాడీల్ని అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అటు నుంచి అధికారుల్ని పంపించడం జరిగింది. సహాయక చర్యలు కొనసాగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆదేశాల నేపథ్యంలో అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇటు ఏపీకి సంబంధించి కూడా అందరూ మంత్రులు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ఎంతమంది ఇందులో మృత్యువాత పడ్డారు, అదేవిధంగా ఎంతమందికి సంబంధించి క్షతగాత్రులు అయ్యారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ హాస్పిటల్లో 12 మంది ప్రెసెంట్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా అందరికీ అందుబాటులో ఉండేలాగా వైద్యులకు కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా ప్రెసెంట్ అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కావచ్చు, అదేవిధంగా కేంద్రానికి కూడా అందరు కేంద్ర మంత్రులు కూడా, అదేవిధంగా పీఎం నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో అందరూ కూడా గాఢ నిద్రలో ఉండి దానికి సంబంధించి వాళ్ళు ఉన్నారు. తెలుసుకునే లోపే ప్రమాదం అంతా కూడా జరిగిపోయింది. ఆ ఘటన అనేది పరిస్థితి అనేది చేతులు జారిపోయాయని చెప్పేసి, చేయి జారిపోయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఫ్రంట్ భాగంలో ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకున్న అనంతరం దానికి సంబంధించి వెనక భాగంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరిస్థితి లేకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అక్కడే అదే ప్లేస్ లో సజీవ దహనం అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని హోంమంత్రి కూడా దానికి సంబంధించి వివరాలు అయితే సేకరిస్తున్నారు. మళ్ళీ ఈ ఘటనకి సంబంధించి ఖచ్చితంగా చర్యలు అయితే వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అయితే దీనికి కారకులు ఉన్నారు, ఆ కారకుల విషయంలో కూడా చర్యలు అనేవి ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి చెప్పిన నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా
సేకరిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ అధికారులంతా కూడా అప్రమత్తమై సహాయక చర్యలు ఈ ఘటన అనేది ఏదైతే చోటు చేసుకుందో ఆ చోటు చేసుకున్న ఘటన అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ విషాద ఛాయల్లో అదేవిధంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే విధంగా ప్రజెంట్ కుటుంబ సభ్యుల విషయానికి వచ్చినా గానీ బంధుమిత్రుల విషయానికి వచ్చినా గానీ ప్రజెంట్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆ బస్సు పూర్తిగా కూడా దగ్ధం అవడం, ఆ తర్వాత వెనుక నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడ కూడా తప్పించుకోలేని పరిస్థితి. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒకరికొకరిగా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ వెళ్తున్న క్రమంలోనే ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కొంతమంది తప్పించుకున్నా, కొంతమంది మిగతా వాళ్ళకి సంబంధించి తప్పించుకోలేని పరిస్థితి అయితే మనకు కనిపించింది. దానికి సంబంధించి ఇప్పటికే DNA టెస్టులు నిర్వహించి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే మృత్యువాత పడ్డారో, ఎవరైతే సజీవ దహనమయ్యారో వాళ్ళందరికీ కూడా బాడీలన్నింటి కూడా సేకరించడం జరిగింది. ఇంకేమైనా బాడీలు ఇందులో ఉన్నాయా అనే కోణంలో కూడా అనే విషయంలో కూడా ప్రజెంట్ అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే సేకరిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఆధారాలు కూడా సేకరిస్తుందని చెప్పాలి. దానికి సంబంధించిన క్లూస్ కూడా సేకరిస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఈ బస్ కు సంబంధించి కొన్ని క్లూస్ కూడా సేకరించారు. కాలిపోయినటువంటి వస్తువులకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్లకు సంబంధించి కావచ్చు, అన్నింటినీ కూడా శాంపిల్స్ అయితే సేకరించడం జరిగింది. అసలు ఈ బస్ కు సంబంధించి వీళ్ళు ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేశారు, కానీ ఈ ప్రమాద స్థాయి ఇంత పెద్ద మొత్తంలో జరగడానికి గల కారణం ఏంటనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే శాంపిల్స్ ని కూడా సేకరించారని చెప్పాలి. ఇప్పటికే ఆ బస్సు కింద భాగం నుంచి కూడా పైన వరకు కూడా బస్సు కంప్లీట్ గా పూర్తిగా దగ్ధమైందని చెప్పాలి. దగ్ధమైన కారణంగానే ఇదంతా ఇంత పెద్ద మొత్తంలో ప్రమాద స్థాయి అనేది పెరిగింది, తీవ్రత అనేది పెరిగిందని చెప్పాలి. ఎక్కడికక్కడ ఎవరైతే పడుకొని ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే కొంతమంది సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. సజీవ దహనం ఎప్పుడైతే అయ్యారో దానికి సంబంధించిన సీటు వివరాలన్నీ కూడా సేకరించి ఆ సీటు వివరాల ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి DNA టెస్టులు నిర్వహించి ఆ తర్వాత బాడీని అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన క్షతగాత్రులకు సంబంధించి మాత్రం ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి కూడా రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇటు హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నామని కూడా తెలపడం జరిగింది. అయితే ఈ బస్సు విషయానికి వస్తే ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపుగా బయలుదేరుతుండగా ఈ ప్రమాదం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఉదయం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఎవరికి కూడా అందరు గాఢ నిద్రలో ఉండడం, ఆ తర్వాత ఎవరు కూడా ఇంతటి ప్రమాద స్థాయి అనేది తెలియకపోవడం. ముఖ్యంగా ఒక్కసారిగా బైక్ కింద నుంచి రాసుకుంటూ ముందుకి డ్రైవర్ తీసుకెళ్లిపోయిన క్రమంలోనే ఆ తర్వాత మంటలు చెలరేగడం, ఆ బైక్ ఎప్పుడైతే ఢీకొన్న క్రమంలో కేబుల్ వైర్, అంటే లోపల ఉన్నటువంటి కేబుల్ వైర్ తెగిపోవడం, ఆ కేబుల్ వైర్ కూడా మొత్తం బస్ కి సంబంధించి ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వాల్సిన డోర్లన్నీ కూడా క్లోజ్ అవ్వడం, ఎప్పుడైతే డ్రైవర్ కి సంబంధించిన రైట్ సైడ్ డోర్ నుంచి వాళ్ళు తప్పించుకున్న క్రమంలో అదేవిధంగా ఆటోమేటిక్ గా ఏదైతే డోర్ ఓపెన్ అవ్వాల్సి ఉందో ఆ డోర్ అన్ని కూడా క్లోజ్ అవ్వడం తోటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వెళ్లే ప్రయత్నం చేసే క్రమంలోనే దానికి సంబంధించిన ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడ కూడా తప్పించుకోలేని ఇసుక కర్నూలు బస్సు ప్రమాద స్థలానికి హోంమంత్రి అనిత అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు డెడ్ బాడీస్ అయితే 19 డెడ్ బాడీస్ అయితే గుర్తించారు. వాటన్నిటిని కూడా వెలికి తీసి శవ పరీక్ష నిమిత్తం తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సు లోపల మృతదేహాలు పూర్తిగా మాడి మసైపోయాయి. ఆ దృశ్యాలను కూడా మనం చూసాము. ఇక హోంమంత్రి అనిత ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, బస్సు కండిషన్ ఏ విధంగా ఉంది, మృతుల సంఖ్య ఏ విధంగా ఉంది, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు హోంమంత్రి అనిత. అక్కడున్న అధికారులంతా కూడా హోంమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే కోణంలో హోంమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అసలు డెడ్ బాడీస్ ఎక్కువగా వెనుక ప్రదేశంలో ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏం జరిగింది, ఎగ్జిట్ డోర్స్ కి సంబంధించి లేదంటే ఈ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకున్నారు, అసలు ఎందుకు ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగింది, దీంట్లో ఎవరి నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది, బైకర్ నిర్లక్ష్యమేనా లేదంటే డ్రైవర్స్ అప్రమత్తంగా ఉండకపోవడమే ప్రమాద తీవ్రతకు ఎక్కువగా కారణమవుతోందా, అసలు ఏం జరిగింది అనే కోణంలో హోంమంత్రి ఆరా తీస్తున్న సందర్భాలు అదేవిధంగా ఆ సందర్భాలను మనం చూస్తున్నాము. అటు డీజీపీ కూడా ప్రమాదానికి సంబంధించిన
పరిశీలన అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ పోలీసులు అయితే డీజీపీకి వివరిస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎస్ అనిల్, ఇప్పటి వరకు 19 మృతదేహాలను బయటికి తీసినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ ఘటన అన్నింటినీ కూడా అటు హోంమంత్రి అదేవిధంగా డీజీపీ ఇరువురు కూడా అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. వారేం చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే 19 మంది మృతదేహాలను అయితే వెలికి తీశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మరిన్ని మృతదేహాలు దొరికే అవకాశం ఉందనే విషయాన్ని కూడా సంబంధించి కూడా ప్రజెంట్ అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా డీజీపీ తెలుసుకుంటున్నారు. అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా తెలుసుకుంటున్నారు. మీరు విజువల్స్ లో గమనిస్తే దీనికి సంబంధించి ప్రమాదం ఇంత పెద్ద మొత్తంలో జరగడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగిందనే విషయాన్ని ప్రెసెంట్ అయితే డీజీపీ అదేవిధంగా అనిత అడిగి తెలుసుకుంటున్నారని చెప్పాలి. మీరు బస్ కు సంబంధించి అదేవిధంగా బస్ దగ్గరే ఆ డిఎన్ఏ టెస్ట్లకు సంబంధించి కూడా టెంట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అనిత గారు అక్కడికే వెళ్లడం జరిగింది. హోంమంత్రి అనిత అక్కడికే వెళ్లి డిఎన్ఏ టెస్టులు ఎలా జరుగుతున్నాయి, కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు తెలిపారా లేదా, ఏ విధంగా ఈ డిఎన్ఏ టెస్టుల ప్రక్రియ కొనసాగుతుందనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అధికారులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటు తెలంగాణకు సంబంధించిన ప్రయాణికులు కొంతమంది ఉండగా ఏపీలో జరిగింది కాబట్టి ఆ ఘటనకు సంబంధించి ఏపీకి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం రీసెంట్ టైంలో ఇదే పెద్దది అని చెప్పాలి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా క్షతగాతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి, చనిపోయినటువంటి మృతదేహాలకు సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనిల్, అటు శవ పరీక్షకు సంబంధించి అంటే డిఎన్ఏ టెస్టులు చేయాలంటే కుటుంబ సభ్యుల డిఎన్ఏ కూడా అవసరం కాబట్టి మరి కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఎవరు డెడ్ బాడీ ఏంటో, ఎవరు మరణించారో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ ను కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. బస్సు ప్రమాదానికి సంబంధించి ఏవైనా కాల్స్ వస్తున్నాయా? మాకు కుటుంబ సభ్యులు ఇట్లా మిస్ అయ్యారు, మరి ఎలా ఉన్నారు ఏంటి అని ఆరా తీస్తున్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎవరైనా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి మంత్రి తెలిపినట్టుగా బాడీని కొద్దిసేపటి క్రితమే తీసాం కాబట్టి దానికి సంబంధించి డిఎన్ఏ టెస్ట్ల విషయంలో కుటుంబ సభ్యులకి సమాచారం అందిస్తాం. ఇటు ఆధారంగా ప్రెసెంట్ అయితే డీటెయిల్స్ సేకరించి కుటుంబ సభ్యులకి తెలుపుతామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే ప్రెసెంట్ సమాచారం అందించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే చేరుకోలేదు ఇక్కడికి, కానీ మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బస్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రమాదం జరిగిన పక్కకే డిఎన్ఏ టెస్ట్ల కోసం అని చెప్పేసి ఆ మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ టెస్టులు జరిపేందుకు గాను ఆ టెంట్లను అక్కడే ఏర్పాటు చేసి అక్కడే డిఎన్ఏ టెస్టులు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రత్యేకంగా వాళ్ళ డిఎన్ఏ టెస్టులు చేసేందుకు కూడా పూర్తి ఏర్పాటు చేశారని చెప్పాలి. ఆ మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ టెస్టులు చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులకి అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరు లేని పరిస్థితిలో కనిపిస్తుంది ఆ బాడీలు అని చెప్పేసి కూడా మంత్రి రాంప్రసాద్ రవాణా శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఆ మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే ఆ కుటుంబ సభ్యులు ఎవరి కుటుంబానికి ఇతను చెందిన వారని చెప్పేసి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడే డిఎన్ఏ టెస్టులు చేస్తున్న కార్యక్రమం అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు, వాటికి సంబంధించి వివరాలు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే హోంమంత్రి అనిత కావచ్చు, అదేవిధంగా డీజీపీ కావచ్చు, కొద్దిసేపటి క్రితమే మంత్రి రాంప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రవాణా శాఖ మంత్రికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇటు రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సహాయక చర్యలు అందే దిశగా, వాళ్ళకి అండగా ఉండే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా దగ్ధమైనటువంటి బస్సుకు సంబంధించి కావచ్చు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, దానికి సంబంధించి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా
ప్రెసెంట్ అయితే మృత్యువాత పడ్డటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి వివరాలు సేకరిస్తున్నారు. క్షతగాత్రులైనటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. కాబట్టి మీరు ఒక్కసారి ఘటనకు సంబంధించి గమనిస్తే బస్సు పూర్తిగా మొదటి భాగంలో పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత మంటలన్నీ కూడా వెనక వైపుగా ఒక్కసారిగా వ్యాపించాయి. అంటే పొగతో కూడిన దట్టమైన పొగ, ఆ తర్వాత మంటలు అనేవి చాలా పెద్దగా రావడం, పెద్ద మొత్తంలో మంటలు అనేవి చెలరేగంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుందా చెప్పాలి. ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ పరిస్థితి అయితే మనం చూడొచ్చు. డ్రైవర్ ఎప్పుడైతే అప్రమత్తమై అంటే ప్రయాణికులకి చెప్పకుండా వెళ్లిపోయాడో, అంటే తన డ్రైవర్ తో సహా ఇద్దరు డ్రైవర్లు ఇందులో ఉంటారు. ఆ ఇద్దరు డ్రైవర్లు కూడా ఎప్పుడైతే యాక్సిడెంట్ చేశారో ఆ బండి కింది భాగంలో అంటే మొదటి ఫ్రంట్ భాగంలో ఇరుక్కున్న సమయంలో తను ఆ బండిని లాక్కుంటూ గింజుకుంటూ ముందుకి 300 మీటర్ల వరకు కూడా లాక్కొని వెళ్ళడం, ఆ తర్వాత అందులో నుంచి ఏర్పడ్డ నిపురవలు కావచ్చు, మంటలు కావచ్చు, ఒకసారిగా ముందు భాగంలో ఏర్పడడంతో ఆ మంటలన్నీ కూడా వెనుక భాగం వరకు కూడా వ్యాపించాయి. మొదటి భాగంలో వ్యాపించిన క్రమంలో ఎవరికి కూడా అందరూ నిద్రలో ఉన్నారు. 3.5 గంటల సమయంలో అంటే అందరూ నిద్రలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించే ఎవరికి కూడా ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోలేకపోయారు. ప్రమాదం జరిగే సమయానికి చాలా మంది కూడా మంటలు అనేవి పెద్ద మొత్తంలో చెలరేగిన క్రమంలోనే ఆ వెనక సైడ్ నుంచి ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్లాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగింది. కొంతమంది తప్పించుకున్న మిగిలిన 19 మాత్రం. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.